తిరిగి రేపు ఉదయం 10:30 గంటలకు, సాయంకాలం 7 గంటలకు ప్రత్యేకమైన కోరికలు అన్నది దూరప్రాంత దైవజనులు మన మధ్య కూర్చున్నారు, వీరి వాక్యం అందిస్తారు. అలాగే ప్రతి ఆదివారం 12 గంటలకు యెరూషలేం ప్రార్థనా మందిరంలో నిజ దేవునికి దేవరాందరూ వచ్చింది. అక్కడ దైవ సేవకుడు జాషువా గారు పరిచయం చేస్తున్నారు. వారంలో కోరికలు కూడా ఉంటాయి. దేవునికి మిమ్మల్ని ఆశ్రమం ఆహ్వానిస్తున్నాం. ఈరోజు సాయంకాలం 7 గంటలకు ప్రత్యేకమైన కూడుకున్నది. రండి, దేని గురించి విని ఆత్మీయ పొందవలసిందిగా మనం చూస్తున్నాం. ఈ స్థలం పెట్టము మీ కొడుకు వచ్చిన ప్రార్థన చేస్తాం. మనుషులుగా మా పూర్తి ప్రియులు పెట్టుకోవడం మీకు స్తోత్రాలు. ఈ ప్రాంతాల్లో ఉన్న మీ ప్రజలు కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారిని, వారి కుటుంబాలు, వారి పిల్లలు వాళ్ళు కలిగిన యావత్తు మీరు దీవించి నిజదేవుని నెరిగి నీ రాజ్యానికి మహిమకి తమ సిద్ధపరచుకోవడానికి రానున్న దేవుడు మహాముఖతుల్ని తాము కాపాడుకోవడానికి సహాయపడమని, మీ ఆత్మీయని గైంపులోనికి వాళ్ళని తీసుకురమ్మని మేము ముందు కూర్చుండగా మీ సంది మాతో చూసినగా ప్రార్థన చేస్తూ యేసునామములో ప్రార్థించి స్తుతించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. సీఎం దీపం సువార్త పాటల్లో పాట సంఖ్య 48. ప్రభు యేసే సత్యమయ, ప్రభు యేసే స్వతంత్రమయ. సైడ్కి పెట్టండి, వ్యాన్ సైడ్కి. ఈ సాయంకాల సమయంలో ఈ విధంగా పాటలు పాడుకుంటూ ఈ మధ్యకి కొన్ని దైవ సంబంధమైన విషయాలు తెలియచేయాలని ప్రభు యొక్క ప్రేరేపణ చేత ఇక్కడ రాబడి ఉన్నామండి. ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ దినాల్లో మానవుడు ఈ విధంగా జీవిస్తూ ఉన్నాడు. ఎలా జీవిస్తున్నారు అంటే ప్రయాసంతో జీవిస్తూ ఉన్నారు. మానవుడి యొక్క ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీ యొద్దకు విశ్రాంతిని కలిగజేస్తారని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. ఈయన ప్రయాసము ఎంతో ప్రయాసపడుతున్నారు. చిన్నపిల్లలు, పెద్దవారు, ముసలివారు, అన్ని వయసుల వారు ప్రయాసపడుతున్నారు. ఈ ప్రయాసం యొక్క ఫలితము తగిన జీతాన్ని పొందలేని వారిగా ఉంటున్నారు. దాని యొక్క ఫలితము నిరాశలోనికి, నిస్పృహలోనికి, ఓడిపోయిన పరిస్థితుల్లో దిగులు, అటువంటి నిద్రలేని రాత్రులు,
మానవుడు కలిగి ఉంటూ వస్తున్నారు. ఎంతో కష్టపడుతున్నప్పటికీ ఆ యొక్క మానవుడికి తగిన జీతము లేని పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నారు. దాని యొక్క తత్ఫలితంగా మానవుడు కృషించిపోతూ ఉన్నారు. ఎంత కష్టపడినప్పటికీ తగిన ఆదాయం లేదని అంటున్నాడు. దీనికి కారణం ఏంటంటే ఒక్కడే ప్రయాసపడుతున్నారు. అయితే దేవుడు చెబుతున్నాడు, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తానని ప్రభు చెబుతున్నారు. దేవుని యొద్ద విశ్రాంతి ఉండి ఆయన మన కొరకు చింతించేవారుగా ఉంటూ వస్తున్నారు. చూడండి, వాస్తవంగా సాధారణంగా పిల్లలు కష్టపడుతూ ఉంటే ఏ తల్లిదండ్రులు ఊరుకుని చూస్తూ ఉండదు. అలాగే పరలోకమునున్న ఆ తండ్రి కూడా అలాగే మనం కష్టపడుతూ ఉంటే, మనం బాధపడుతూ ఉంటే ఆయన చూస్తూ ఉండేవాడు కాదు. కాబట్టి కష్టపడి బాధపడుతున్న మానవుల్ని ప్రభు పిలుస్తున్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తానని. ప్రభు యొద్ద విశ్రాంతి ఉండండి. ప్రభు మొన్న ఆదివారము లోకమంతా ఫాదర్స్ డేని జరిపించుకుంటూ ఉన్నారు. తండ్రుల యొక్క దినోత్సవం. ఏ తండ్రి కూడా తన పిల్లలు పాడైపోవాలని, కష్టపడాలని కోరుకోడు. తండ్రి ప్రేమ అది బైబిల్లో ఒక మాట రాయబడుతుంది. తండ్రి తన కుమారుల వల్ల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి వల్ల జాలిపడిని రాయబడుతుంది. ఆ విధంగానే తండ్రి, ఈ లోకపు తండ్రి తన పిల్లలు బాగుపడాలని, వారు మంచిగా జీవించాలని కోరుకుంటున్నారు. అలాగే ఆ పరలోకపు తండ్రి కూడా మనం బాగుపడాలని, మన జీవితాలు మంచిగా జీవించాలని, అలాగే ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత తన యుద్ధకు యుగ యుగాలు ఆ పరలోకంలో మోక్షరాజ్యంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అటువంటి మంచి జీవితము నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి కావాలంటే ఈ దినాన్ని ప్రభు దగ్గర, ఈ దినాల్లో కులమత భేదాలు లేకుండా అందరూ యేసు ప్రభు వారిని నమ్ముకుంటున్నారు. ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నారు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నా యందు విశ్వాసం ఉంచి వాడు ఎవడును సిగ్గుపరచబడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇది నాన్న నువ్వు బాగుపడాలని, నీ కుటుంబం, నీ పిల్లలు మంచిగా జీవించాలని, విశ్రాంతిగా జీవించాలని కోరుకుంటే ఈనాడే ప్రభు దగ్గర ఆయన అడుగు చూడు. ఆయన నీకు క్షేమాన్ని, భద్రతని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన చెప్తున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సంస్థల నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగజేస్తానని. ఈ మాట నమ్మితే ఈ సమయంలో మేము ప్రార్థన చేస్తాం. మాతో పాటు ఏకీభవించండి. నమ్మకం తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సంతనతుల పాడు ఈ మెయిన్ రోడ్లో ఉన్న ఈ ప్రాంత ప్రజలకి మీ ప్రేమావార్తను తెలియజేసి ఉన్నాం. మీరు పరలోకపు తండ్రిగా ఉంటూ వారి ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటున్నారు. మీకు వందనాలు, స్తోత్రాలు. కుటుంబాలు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే మీ యొద్దకు వస్తున్నారో వాళ్ళందరినీ అంగీకరించండి. కుటుంబాలను బాగు చేయండి, స్వస్థపరచండి, మేలు చేయమని కోరుకుంటున్నాం. వారికి రక్షణగా కలిగి చేయమని కోరుకుంటూ మేము ముందుకు పోతుండగా మార్గాన్ని సరళం చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇంకా మీరు ఎక్కువగా తెలుసుకోవాలంటే ఈ దినాన అంబేద్కర్ నగర్ నొరతి లైన్లో యెరూషలేము ప్రార్థనా మందిరం దగ్గర 7 గంటలకి ప్రత్యేకమైన కూడిక ఉందండి. అందరినీ ఆహ్వానిస్తున్నాం. అలాగే రేపు ఉదయకాలం కూడా 11 గంటలకి ప్రత్యేకమైన కూడిక, రేపు రాత్రి కూడా 7 గంటలకి ప్రత్యేకమైన కూడిక ఉంటుంది. బెజవాడ నుండి దైవదాసులు వచ్చి ఉన్నారు. అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. 54 పైన ఆకాశం మందున క్రిందన భూలోకమందున పైన ఆకాశమందున క్రిందన భూలోకమందున పైన ఆకాశమందున మందునా
మనుషులకు శాశ్వతము బలవు అయినున్న ఆకాశమందున నిన్నున్న భూలోకమందున అయినున్న ఆకాశమందున నిన్నున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున లేదు పాపము మోచన లేదు పాపము మోచన అయినున్న ఆకాశమందున వాక్యం కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తెలియజేసి ఉన్నాడు. పిల్లరా, ఆ జ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్టు ఉండెను. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలనని ప్రతి మనుషునికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఒకవేళ మీరు మారు మనసు పొందని ఎడల మీ పాపములోనే ఉండి అలాగుని నేను నశింతురు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియచేస్తూ ఉంది. పిల్లరా, పాపములో ఉండి ఈ లోకాన్ని ముగిస్తే పాపం వలన వచ్చు జీతము మరణము, అది అగ్ని గంధకములతో మండేటువంటి గుండము. అలాంటి ఆ భయంకరమైన గుండము, ఆ గండము నుండి, మరణ గండము నుండి నిన్ను తప్పించడానికి యేసు ప్రభువు నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, మీరు నా యొద్దకు రండి, నేను మీకు శ్రాంతి కలుగజేయునని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తెలియజేసి ఉన్నాడు. పిల్లల, యేసు క్రీస్తు అందరికీ ప్రభు, యేసు క్రీస్తు లోకం అంతటికీ రక్షకుడు, యేసు క్రీస్తు పాపులను రక్షించేటువంటి దేవుడు. అందుకే మానవుల యొక్క పాపమును పరిహారం చేయటానికి యేసు ప్రభు వారు మరి 2024 సంవత్సరాల క్రితము ఈ లోకంలోనికి ఆయన దేవుడయ్యుండి మానవుడిగా వచ్చాడు. 33.5 సంవత్సరాలు జీవించాడు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తూ వచ్చాడు. గురిటి వారికి చూపు, మూగవారికి మాటలు అనుగ్రహించాడు, కుంటి వారిని నడిచేటట్టు చేశాడు. అంత మాత్రమే కాకుండా పిల్లరా, మానవుల యొక్క పాపమును పరిహారం చేసి పాప బంధకాలు విడిపించేదానికి ఆ ప్రేమాన్నుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన నిమిత్తమై సిలువలో వధించబడినాడు. మనకు బదులుగా ఆయన శిక్షించబడుతూ వచ్చాడు. మనకు బదులుగా ఆయన తన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆయన శిక్షను అనుభవించాడు. అందుకే దేవుని వాక్యం తెలియజేస్తుంది, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడి ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అతిక్రమములు మనవి, దోషములు మనవి, పాపములు మనవి. అయితే శిక్ష అనుభవించింది నిన్ను నన్ను సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అయిన దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మానవునిగా వచ్చి ఆ శిక్ష అనుభవించాడు. ఆయన మరణించి సమాధి చేయబడి పరలోకములకు ఆరోహణలో వెళుతూ తన శిష్యులతో చెప్పిన మాటల్లో ఒక మాట ఏంటంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి నా రక్షణను గురించిన మాటలు తెలియజేయుడి, నమ్మిన వారు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడునని యేసు ప్రభువు తెలియజేస్తూ వచ్చాడు. పిల్లరా, మీ ఆత్మీయ క్షేమం కోరి మీ పాప బంధకాలను విడిపించబడి పాపం వల్ల వచ్చే జీవితం నరకములను తప్పించబడి ఆ దైవ రక్షణ పరలోక రాజ్యం నీకు అనుగ్రహించబడటానికి ఈ మాటలు మీతో తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన యెడల నీవు నీటి వారు రక్షించబడుదురు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీకు పాప క్షమాపణ ఉన్నది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే పాపపు బంధకాల నుంచి నిన్ను విడిపించేవాడై ఉన్నాడు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీకు ఆరోగ్యం అనుభవించేవాడు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే నీకు నెమ్మది, సమాధానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడిగా ఉన్నాడు. యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన యెడల నీవు ఆశీర్వదించబడతావు, నిన్ను వర్ధిల్ల చేసేవాడుగా ఉన్నాడు. ప్రియులారా, కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నరకం తప్పించుకొని మోక్ష రాజ్యానికి చేర్చేవాడుగా ఉన్నాడు. కనుక యేసు ప్రభునందు విశ్వాసం ఉంచండి. దేవుని మాట నన్ను విశ్వాసం ఉంచి యేసు క్రీస్తు వారి యొక్క
విషయంలో మీరు విశ్వాసం ఉంచి నిత్య శిక్ష నరకం నుండి తప్పించుకొని ఆ మోక్ష రాజ్యానికి వారసులుగా పాత్రులుగా ఉండాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. పిల్లలు మేము లేదు, మతంలో దిగమని అంటూ లేదు, కానీ మార్గంలోనికి రా. ఈ మార్గము ఇది జీవ మార్గము, మరి పరలోక మార్గానికి చేర్చేటువంటి మార్గం ఇది. కనుక నిత్య జీవాన్ని అనుగ్రహించేటువంటి మార్గము ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇచ్చే ఆ సత్య విషయం మార్గం. కనుక యేసు ప్రభునందు విశ్వాసం నుంచి పిల్లరా, ప్రభు అయిన యేసు నుండి విశ్వాసం ఉంచితే నువ్వు రక్షించబడి క్షమించబడతావు. ఇంకా ఈ మాటలు అధికంగా విని మేలు పొందే నిమిత్తమై మరి అంబేద్కర్ నగర్ లో 1వ లైన్లో యెరూషలేము ప్రార్థన మందిరం ఉన్నది. అక్కడ ఈ దినం రేపు ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. మరి ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఉదయం మరి ఆరాధన జరుగుతుంది. ప్రేమతో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాం. ప్రత్యేకంగా ఈరోజు రాత్రికి అంబేద్కర్ నగర్ లో ఉన్నటువంటి ఆ సెంటర్ లో మరి మొదటి లైన్ లో మరి ప్రత్యేకమైన కూడిక ఉన్నది. అనుభవం కలిగిన దైవజనులు వాక్యం అందించడానికి మన మధ్యకు వచ్చి ఉన్నారు. కనుక మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని మాటలు విని ఆత్మీయమైన మేలు ఆశీర్వాదములు పొందవలనని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాం. మీ నిమిత్తమై ప్రార్థన చేసి వెళ్తాం. ప్రేమ గల తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ సంతనోతపాడు గ్రామంలో, ఈ సెంటర్లో నాయన, ఈ వీధిలో మీ రక్షణను కూర్చున్నటువంటి మాటలు తెలియజేస్తూ మరి తెలియజేసి ఉండగా విన్నవారిలో గొప్ప రక్షణ కార్యం జరిగించండి ఆయన. నిజమైన దేవుడు అని, జీవం గల దేవుడు అని, సత్యవంతుడు అని, పరిశుద్ధుడు అని నీ అందు శ్వాసం నుంచి రక్షణ పొందటానికి సహాయం చేయండి. ఈ పరిసర ప్రాంతాల్లో ఎవరు ఏ రీతిగా కష్టపడి పని చేసుకుంటూ ఉన్నారో వారి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించండి. ఒకవేళ అనారోగ్య పరిస్థితుల్లో ఉంటే వారిని తాకి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యంగా దయచేయమని కోరుతూ ఉన్నాం. మేము ముందుకు వెళుతుండగా మాతో ఉండమని కోరుతూ యేసు ప్రభు వారి దివ్యమైన నామములు స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చెప్పండి, జయమని ప్రభు యేసు క్రీస్తు వారికి హల్లెలూయా, హల్లెలూయా. పాట సంఖ్య 21, సాటి లేనిది యేసుని రక్తం. సాటి
సోని రక్తము పాపమును కడుగును ప్రియుడా పాపమును కడుగును. డేవిడ్ అన్న వ్యాన్లో డేవిడ్ రాజన్న పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాలాను తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుని లోకానికి అనుగ్రహించెను. దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమైనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు భక్తి వీరి కొరకు చనిపోయాడు. ఈనాడు పిల్లరా, పాపము చేసింది మనము, శిక్ష అనుభవించేది ఆయన. ఈనాడు పిల్లరా, నువ్వు చేతులతో చేసిన పాపం నిమిత్తమై ఆయన చేతుల్లో చీలగొట్టించుకున్నాడు. మరి ఆ రీతిగా కాళ్ళతో చేసిన పాపం నిమిత్తమై కాళ్ళలో చీలగొట్టించుకున్నాడు. హృదయ తలంపులతో చేసిన పాపం నిమిత్తమై ఆ రీతిగా ప్రక్కన పల్లెపూడి పడబడుతూ వచ్చింది. తలతో ఆలోచించిన ఆ పాపం నిమిత్తమై ప్రభువైన యేసుక్రీస్తు వారి తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది. ఈ 5 గాయాల ద్వారా కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా నీ ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తూ వచ్చాడు. ఈనాడు పిల్లరా, అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనములో యేసు రక్తము ప్రతి పాపము నుండి వాళ్ళు పవిత్రులుగా చేయును. ఈనాడు వడ్ల యొక్కయు కోడ యొక్క రక్తము ద్వారా విమోచన కలగదు కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు పాపం లేనటువంటి మరి దేవుడు లోకానికి వచ్చి ఈనాడు ఆయన మరి నీ కొరకు కల్వరి శిలువలో యాగమైపోతూ వచ్చాడు. ఈనాడు పిల్లరా, పరిశుద్ధులైనటువంటి దేవుడు ఈనాడు నీ పాపములన్నింటినీ క్షమించి ఆయనపై వేసుకొని పిల్లరా 641 జపం తింటూ వచ్చాడు. ఈ పంట నాగడి సాలలో తినబడుతూ వచ్చింది. ఈనాడు పిల్లరా, ఆ గాయముల ద్వారా కలిగిన స్వస్థత ఈనాడు పిల్లరా, అందుకే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తమ ద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన కుమారుని లోకానికి అనుగ్రహించినాడు. ఈనాడు పిల్లరా, ఆ కుమారుని ద్వారా మనకు మేలు జరుగుతూ వచ్చింది. ఆ కుమారుని ద్వారా స్వస్థత, ఆ కుమారుని ద్వారా బలియాగము, ఆ కుమారుని ద్వారా విశ్వాసము, ఆ కుమారుని ద్వారా రక్షణ, ఆ కుమారుని ద్వారా మారు మనస్సు, పాపక్షమాపణ ప్రభునికి ఇస్తా వచ్చాడు. ఈనాడు పిల్లరా, ఇంకా నీ జీవితంలో పాపములో ఉండి పాపమును తింటూ పాపములను పొరలాడుతూ పాపములను జీవిస్తే నిత్య నరకాగ్ని. అందుకే అంటాడు, పాపం వల్ల వచ్చి జీవితం మరణము, అయితే దేవుని కృపావరం ప్రభువైన యేసుక్రీస్తును నిత్య జీవం అంటున్నాడు. ఈనాడు నిత్య జీవం కావాలంటే నువ్వేం చేయని అవసరంలే, ఉపవాసం ఉన్న అవసరంలే, ఒక్క పొత్తులు చేసిన అవసరంలే, ఏం చేయని అవసరంలే, ఉన్న పాటున ఉన్న చోటున నీ పాపములు క్షమించాడు ప్రభు. చిన్న ప్రార్థన యేసు ప్రభువా, నేను పాపిని, నా పాపములు క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను శుద్ధిని చేసామంటే నీ పాపమంతా తొలగిపోతుంది. నీ పాపమంతా ప్రభు కడుగుతాడు. ఒకవేళ ఈనాడు పాపంలో ఉండి చనిపోతే నిత్య నరకాగ్ని. క్షమాపణ అడిగి పాపములు తీసుకొని పరిశుద్ధంగా జీవిస్తే పరలోక రాజ్యంలో జీవించేవాడిగా ఉంటున్నావు. ఇట్టి అవకాశం నీకు కావాలంటే పాపంలో చేరిన ప్రభు యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పాప క్షమాపణ పొందెదరు. మీ కొరకు పిల్లరా, ముందుకు వెళ్ళక మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమైన తండ్రి, పరిశుద్ధులైన దేవానికి స్తోత్రాలు. ఈ ప్రాంతంలో బిడ్డలు మీరు ఆశీర్వదించండి, వారి పరిపాలన ఆశీర్వదించండి, వారి దుఃఖులను ఆశీర్వదించండి, వారి యొక్క ప్రభు పట్టుపొలాలు ఆశీర్వదించి నీ బిడ్డలను మేలుతో నింపి మీ నామకు మహిమ తెచ్చుకోండి. ముందు వెళ్తూ తోడుగా ఉండమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. బోలో ప్రభు యేసు మసీహే, పాపలో వచ్చిన ప్రభు యేసుక్రీస్తు వారికి, ముక్తి దేవల ప్రభు యేసు మసీహే, శాంతి దేవల ప్రభు యేసు మసీహే, బోలో జిందా ఖుదావన్ యేసు మసీహే. హల్లెలూయా. మాటలు గమనించండి. మేము
అంబేద్కర్ కాలనీలో మొదటి లైన్లో ముస్లిం ప్రార్థనా మందిరం ఉన్నది. ఈరోజు 7 గంటలకు ప్రత్యేకమైన కూడిక ఉన్నది. తిరిగి రేపు ఉదయకాలం 10 గంటలకు ప్రత్యేకమైన కూడికి, సాయంత్రం 7 గంటల ప్రత్యేకమైన కూడినది. దేవజనుడు దూర ప్రాంతం నుంచి వాక్యం అందించిన కొరకే మన మధ్యకు వచ్చిన్నారు. ప్రేమతో మిమ్మల్ని కూడా ఆస్థానానికి ఆహ్వానిస్తున్నాం. ముస్లిం ప్రార్థనా మందిరము అంబేద్కర్ నగర్ మొదటి లైన్లో ప్రతి ఆదివారం 10 గంటలకు దేవాలయం జరుగుతున్నది. వారంలో కూడికలు ఉన్నాయి. మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. దేవదాసు జాషువా గారు కూడా పరిచయం చేస్తున్నారు. మిమ్మల్ని కూడా ఆశ్రమానికి ఆహ్వానిస్తున్నాం. 2 దినం కూర్చొని ఆత్మీయమైన మేలు పొందవలసిందిగా ప్రభుత్వం మీకు మనం చేస్తున్నారు. పాట సంఖ్య 83. పాపలోకములో ఉందాక ఉండేదవు. పాపలోకములో ఎందాక నీవు ఉండేదవు, పాప భారములో ఎందాక నీవు మోయుదువు, పాపలోకములో ఎందాక నీవు ఉండేదవు, పాప భారములో ఎందాక నీవు మోయుదువు. క్రీస్తు యేసు చెంతకు చేరుము, క్రీస్తు యేసు చెంతకు చేరుము, నీ ఘోర పాపములన్నీ, నీ ఘోర పాపములన్నీ తొలగిపోవును, పాపలోకములో ఎందాక నీవు ఉండెదవు, పాప భారములో ఎందాక నీవు మోయుదువు. పాపములోనిక జీవించకుము, అపవిత్రుడవై నీవుండకుము, పాపములోనిక జీవించకుము, అపవిత్రుడవై నీవుండకుము. రావణుడేసు పిలచెను, రావణుడేసు పిలచెను, రక్షింప పరిశుద్ధ రక్తమును కార్చెను నీకై, పరిశుద్ధ రక్తమును కార్చెను నీకై, పాపలోకములో ఎందాక నీవు ఉండెదవు, పాప భారములో ఎందాక నీవు మోయుదువు. కల్వరిలోను కట్టిన శ్రమలచే కొరడాతో బలను సహించెను, కల్వరిలోను కట్టిన శ్రమలచే కొరడాతో బలను సహించెను, దేహమంతా చీల్చబడును, దేహమంతా చీల్చబడును, రక్షింప ప్రాణము విడచి ప్రభు యేసు నీకై, ప్రాణము విడచి ప్రభు యేసు నీకై, పాపలోకములో ఎందాక నీవు ఉండెదవు, పాప భారములో ఎందాక నీవు మోయుదువు. క్రీస్తు యేసు చెంతకు చేరుము, క్రీస్తు యేసు చెంతకు చేరుము, నీ ఘోర పాపములన్నీ, నీ ఘోర పాపములన్నీ తొలగిపోవును, పాపలోకములో ఎందాక నీవు ఉండెదవు, పాప భారములో ఎందాక నీవు మోయుదువు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ రీతిగా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రయాసపడి
పాప భారమును మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతునని యేసు ప్రభు వారు తెలియజేసి ఉన్నారు. ప్రియులారా, యేసు ప్రభు పాపములు క్షమించి నీ హృదయమును శుద్ధీకరించి హృదయములో జీవితంలో నీకు నెమ్మది అనుగ్రహించేవాడు. యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఆశీర్వదించే దేవుడు. యేసుక్రీస్తు ప్రభువుకి నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు జవాబు అనుగ్రహించేటువంటి దేవుడు. యేసుక్రీస్తు నిన్ను క్షమించే దేవుడు. యేసుక్రీస్తు నరకం తప్పించే దేవుడు. యేసుక్రీస్తు పరలోక రాజ్యమును అనగా జీవ మార్గమును అనుగ్రహించేటువంటి దేవుడు. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా నీ పాపములకు క్షమాపణ కలుగుతుంది. ఎన్నో విధములైన ఆశీర్వాదములు నువ్వు పొందే వ్యక్తిగా పొందేవాడుగా ఉంటా ఉన్నావు. కనుక ప్రియులారా, మరి యేసు ప్రభునందు నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీవు నీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందేవారుగా ఉంటా ఉన్నారు. అందుకే ప్రియులారా, నువ్వు రక్షణ పొందకపోతే పాపములోనే ఉండి పాపములోనే జీవిస్తూ పాపములోనే లోకయాత్ర ముగించినట్లయితే పాపమునకు వచ్చే జీతము మరణము, అది అగ్నిగంధకముతో మండుకున్నాం. ఆ భయంకరమైన అగ్నిగుణము నుండి నిన్ను తప్పించడానికి రక్షించడానికి యేసు ప్రభు ప్రేమతో నిన్ను ఎదుటిగా తెలియజేస్తూ ఉన్నాడు. నా మాట విని నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని యేసు ప్రభు తెలియజేశాడు. కనుక యేసు ప్రభు మాట విని ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే ప్రియులారా, మరి నీవు నిత్య జీవాన్ని పొందుతావు. నిత్య నరకము తప్పించుకొని నిత్య జీవమును పొందే వ్యక్తిగా ఉంటా ఉన్నావు. కనుక ఈ అవకాశమును నీవు జారవిడుచుకోకుండా మరి యేసు ప్రభువును విశ్వాసం ఉంచితే ఉచితంగా నీకు గొప్ప రక్షణ, పాప క్షమాపణ, పాపం నుంచి విడుదల, నరకము నుంచి విడుదల, పాప బంధకాల నుంచి విడుదల నీకు అనుగ్రహించే దేవుడిగా ఉంటూ ఉన్నాడు. కనుక ప్రియులరా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే పరలోక సంబంధమైన ఆశీర్వాదములు నీవు పొందుకునే వ్యక్తిగా ఉంటావు. ఇంకా ఈ మాటలు విని మేలు పొందే నిమిత్తమై మరి మన సంతనోత్రపాడులోని అంబేద్కర్ కాలనీలో మొదటి లైన్లో ఉన్న యెరూషలేము ప్రార్థనా మందిరమునందు మరి ప్రత్యేకమైన కూడికలు ఈ దినము రేపు జరుగుతూ ఉన్నాయి. కనుక ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంటున్నాం. మరి అంబేద్కర్ నగర్ నందు మొదటి లైన్లో ఉన్న యెరూషలేము ప్రార్థనా మందిరం నందు మరి ప్రత్యేకమైన కూడికలు ఈ దినము రేపు జరిగించబడుతూ ఉన్నాయి. కాబట్టి మరి ఆయా దూర ప్రదేశాల నుండి దేవుని సేవకులు వాక్యం అందించిన నిమిత్తం వచ్చి ఉన్నారు. కనుక మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, దేవుని మాటలు విని ఆత్మీయమైన మేలు ఆశీర్వాదములు పొందవాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముచ్చు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని దేవుని వాక్యములో రాయబడి ఉంది. ప్రియులారా, యేసు ప్రభువారు మరి మన పాపములను మోసుకొని శిక్ష అనుభవించినటువంటి దేవుడు. సిలువలో ఆయన మన కొరకై తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అమూల్యమైన నిర్దోషమైన నిష్కలంకమైన రక్తాన్ని యేసు ప్రభు మన కొరకు ఆయన తారబోసాడు, చిందించాడు. కనుక యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపమును కడుగుతుంది. ఎలా అనగా మన పాపములను మనం ఒప్పుకునే ఎడల యేసు ప్రభు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసేవాడు. పాపములు ఒప్పుకుంటే క్షమించే దేవుడు యేసు ప్రభు నిన్ను అడగటం లేదు. కానీ నీ పాపములను ఒప్పుకొని ప్రభు నందు శ్వాసం ఉంచితే నువ్వు క్షమించబడతావు. దేవుడు నిన్ను రక్షించేవాడుగా ఉన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, మరి నిన్ను వర్ధిల్ల చేస్తాడు, నిన్ను అభివృద్ధిలోనికి తీసుకుని వస్తాడు. రాబోయే నిత్య నరకము ఆ శిక్ష నుండి నేను తప్పించి మోక్ష రాజ్యాన్ని అనగా పరలోక రాజ్యాన్ని నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కనుక ఇది మిక్కిలి అనుకూలమైన సమయము, నేడే నీ రక్షణ దినమని దేవుని వాక్యం
వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేసిన ఎడల నీవు ఎలాగో రక్షణ పొందుదు అని యేసు ప్రభువారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక నిర్లక్ష్యం ఉంచితే అయ్యా నష్టం పొందేది నీవే. అయితే దేవుని మాటలు ఎందు లక్ష్యం నుంచి విని విశ్వాసం ఉంచితే మేలు పొందుతావు, ఆశీర్వదించబడతావు, నరకం తప్పించుకొని ఆ మోక్ష రాజ్యానికి చేరే వ్యక్తిగా ఉంటావు. ఇంకా ఈ మాటలు విని మేలు పొందే నిమిత్తమై ప్రియులారా, మరి మన గ్రామంలోనే అంబేద్కర్ మొదటి లైన్లో ప్రత్యేకమైన కూడికలు యెరూషలేము ప్రార్థన మందిరం నందు ఈ దినము రేపు జరిగించబడతా ఉన్నాయి. కనుక ప్రేమతో మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. మరి అంబేద్కర్ కాలనీలో యెరూషలేము ప్రార్థన మందిరం ఉంది. మరి మొదటి లైన్లో ప్రత్యేకమైన కూడికలు ఈ రోజు రేపు ఉన్నాయి. ఈ రోజు రాత్రికి మందిరం ప్రక్కనే ఉన్న స్థలంలో సెంటర్లో ప్రత్యేకమైన కూడిక ఉన్నది. రేపు సాయంకాలాలు కూడా యెరూషలేము ప్రార్థన మందిరంలో ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. రండి, దేవుని మాటలు విని ఆత్మీయమైన మేలు ఆశీర్వాదములు పొందవాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రేమ కలుగుతండి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పరిసర ప్రాంతాల్లో చెప్పబడిన మాటలు దీవించండి, ఆశీర్వదించండి. హృదయంలో గొప్ప రక్షణ కార్యం జరిగించండి. ఆయన ఎవరికి ఏ విధమైన అవసరతలు అక్కర్లు ఉన్నాయో వారి అవసరతలు అక్కర్లన్నీ తీర్చి రక్షించండి, ఆశీర్వదించండి. నరకం తప్పించి పరలోక రాజ్యానికి వారసులు ఉండేదానికి సహాయం చేయమని కోరుతూ మేము ముందుకు వెళ్తున్న మాతో ఉండమని యేసు ప్రభువారి దివ్యమైన నామంలో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చెప్పండి, జయమని ప్రభువైన యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా, హల్లెలూయా. వాటి సంఖ్య 62. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. సోదరా సోదరీ రమ్ము, నీ జీవితము మారిపోవును. సోదరా సోదరీ రమ్ము, నీ జీవితము మారిపోవును. నా మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. నా మనసుతో రమ్ము, ధన్యుడవై నీవు పొమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. లోకములో యక్షకులు బండి, ఈ లోకములో యక్షకబరపనిది. శాంతి నెమ్మది సమాధానము, సంతోషం ఆనందము. లోకములో ఎవరు ఇవ్వనిది, ఈ లోకములో యక్షకబరపనిది. శాంతి నెమ్మది సమాధానం, సంతోషానందం. యేసు మాత్రమే ఇచ్చు, యేసుని యొక్కనే దొరుకు. యేసు మాత్రమే ఇచ్చు, యేసుని యొక్కనే దొరుకు. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. యేసు పిలుచుచున్నాడు, ఆయన యొద్దకు రమ్ము. ఎంత ఘోర పాపులనైనా క్షమించును యేసు ప్రభు. ఎలాంటి ఆదులనైనా
చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతమాగులూరు గ్రామస్తులారా, సంత నూతులపాడు గ్రామస్తులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ సాయంకాల సమయంలో మీ అందరికీ కూడా శుభాది వందనాలు తెలియపరుస్తుంటున్నాం. అదేమనగా బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును కూడా రక్షింపబడనని బైబిల్ సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క మాట మీ యొక్క హృదయంలో పెట్టుకున్నప్పుడు, మీరు ఆయన మాటలు విన్నప్పుడు, సృష్టికర్త అయిన దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మిమ్మల్ని కూడా మమ్మల్ని ఏ రీతిగా రక్షించినాడో, పాపము నుండి, సమస్తమైన శాపము నుండి నిన్ను రక్షించడానికి దేవాది దేవుడు ఆ శిలువను మోసినాడు, మన కొరకు రక్తం సిందించాడు. కనుకనే ఆయన అంటున్నాడు, పాపులను రక్షించుటకి క్రీస్తు యేసు ఈ లోకమునికి వచ్చానంటున్నాడు. కనుకనే ఎవరి పాపి అన్నది ఆలోచన చేయండి. బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరము పాపులమే. కనుకనే జన్మతో కర్మతో 3-4 తరాల పితల పాపము మనల్ని వెంటాడుతూ ఉంది. ప్రియులారా, పాపంలో పుట్టి పాపంలోనే పెరిగి పాపం తింటూ తాగుతూ అలాగే మరణిస్తూ ఒకనొక రోజు వస్తుంది. ఆ రోజు నిత్య నరకంలో ఉంటాం. ఆరని అగ్ని అది తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పరమను విడిచి, ఆ వైకుంఠాన్ని విడిచి మట్టి మానవులైన మన దగ్గరికి వచ్చి ఆయన రక్తం సిందించారు. కనుకనే మనం ఈ లోకంలో బ్రతికినంత కాలము కూడా అది సంపాదిద్దాం, ఇది సంపాదిద్దాం అనే ఆశ ఉంటుంది. మంచిదే, కానీ సృష్టికర్త అయిన దేవుడు సంపాదించుకున్నావా? ఆయన రక్తంలో కడగబడ్డావా? ఆయన బిడ్డగా తీర్చిదిద్దబడ్డావా? బైబిల్లో మరి చిక్కని మాట ఇంకోటి చెప్తూ ఉంటున్నాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తానంటున్నారు. ఒక రోజున దేవుని చూసి ఆధిక్యత దొరుకుతుంది మీకు కూడా. నీ హృదయము మరి పాపంతో నింపబడిందని గుర్తించి ఈ సాయంకాల సమయంలో నేను కూడా పాపిని, కనుకనే ప్రభువా నా పాపను కూడా క్షమించమని నువ్వు ఉన్న స్థలంలో అడిగినట్లయితే ఆ దేవాది దేవుడు నీకు కూడా పాప క్షమాపణిచ్చి గొప్ప రక్షణ ఇస్తారు. నరకం నుంచి తప్పించబడతావు, స్వర్గానికి అనగా పరలోక రాజ్యానికి వారసులుగా హక్కుదారులుగా అవుతారు. అందుకనే ప్రభు ఈ విధంగా మరి మైకా శబ్దాంతం ద్వారా ఇంతమందిని మీ మధ్యకు తీసుకొచ్చారు, మీ ముందుకు తీసుకొచ్చారు. అంతేకాకుండా మా దగ్గర నుంచి కూడా ఉచితముగా మరి చిన్న చిన్న బుక్కులు కూడా పంచుతూ ఉంటున్నాం. మరి చదవండి, సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోండి. దేవుడి మాటలు దీవించున్నాక మీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నమ్మకమైన సృష్టికర్త దేవ, ఈ యొక్క సమయంలో ప్రభా మరి ఈ స్థలంలో చెప్పబడిన ప్రతి మాట అనేకుల హృదయాల్లో మీరు కట్టి ఫలింపచేయండి. పంచపత్రికలు అలా చెప్పే మాటలు, పాడే పాటల ద్వారా అనేకులతో మీరు మాట్లాడి మీ బిడ్డలుగా తీర్చిదిద్దామని ముందుకెళ్తుండగా సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మా అడ్రస్ గమనించండి ప్రియులారా. యెరూషలేం ప్రార్థన తరపున ప్రత్యేకమైన కూడికలు జరుగుతున్నవి. ఈరోజు రేపు, ఈరోజు సాయంకాలం 7 గంటలకు
అంబేద్కర్ నగర్లో మొదటి లైన్లో ప్రత్యేకమైన కూడికున్నది. తిరిగి రేపు ఉదయకాలం 10 గంటలకు ప్రత్యేకమైన కూడికున్నది. సాయంకాలం 7 గంటలకు ప్రత్యేకమైన కూడికున్నది. యెరూషలేం ప్రార్థనా మందిరంలో ప్రతి ఆదివారం 10 గంటలకు దైవారాధన జరుగుతున్నది. మిగతా వారంలో కూడికలు ఉన్నాయి. దేవుని దాసు అక్కడ జాషువా గారు పరిచయం చేస్తున్నారు. మిమ్మల్ని కూడా ఆస్థానానికి ఆహ్వానిస్తున్నాం. ఈరోజు సాయంకాలం 7 గంటలకు అంబేద్కర్ నగర్ మొదటి లైన్లో ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేయబడినది. ప్రేమతో మిమ్మల్ని ఆ స్థలంలో ఆహ్వానిస్తున్నాం. రెండు దేవుని గురించి విని ఆత్మీయ మేలు పొందవలసిందిగా యేసు ప్రభు నామంలో మీకు మనవి చేస్తున్నాం. వార్డు సంఖ్య 88. నేడే ఓ ప్రియుడ నీ రక్షణ దినము. నేడే ఓ ప్రియుడ నీ రక్షణ దినము. నేడే రక్షణ దినము. దేవుని రాజ్యము సమీపమాయెను. దేవుని రాజ్యము సమీపమాయెను. అంగీకరించుము శ్రీ యేసుని రక్షణ పొందుము ఓ ప్రియుడా. అంగీకరించుము శ్రీ యేసుని రక్షణ పొందుము ఓ ప్రియుడా. ఎంత కాలము నీవు నీ పాపములో మునిగి తిరిగేదావు ఓ ప్రియుడా. ఎంత కాలము నీవు నీ పాపములో మునిగి తిరిగేదావు ఓ ప్రియుడా. నీ పాపము వలన వచ్చు జీతము. నీ పాపము వలన వచ్చు జీతము. మరణమే గానుకు నరకములు. మరణమే గానుకు నరకముగా విను. నేడే ఓ ప్రియుడాని రక్షణ దినము. నేడే ఓ ప్రియుడాని రక్షణ దినము. దేవుని రాజ్యము సమీపమాయెను. దేవుని రాజ్యము సమీపమాయెను. అంగీకరించుము యేసుని రక్షణ పొందుము ఓ ప్రియుడా. అంగీకరించుము యేసుని రక్షణ పొందుము ఓ ప్రియుడా. దేవుడు నిన్నెంతో ప్రేమించి తన కుమారుని నీకు పంపించెను. దేవుడు నిన్నెంతో ప్రేమించి తన కుమారుని నీకు పంపించెను. ఆయనను నీవు నమ్మినాచో. ఆయనను నీవు నమ్మినాచో. భిక్షాయులోదిక భయములోదిక. భిక్షాయులోదిక భయములోదిక. నేడే ఓ ప్రియుడాని రక్షణ దినము. నేడే ఓ ప్రియుడాని రక్షణ దినము. దేవుని రాజ్యము సమీపమాయెను. దేవుని రాజ్యము సమీపమాయెను. అంగీకరించుము యేసుని రక్షణ పొందుము ఓ ప్రియుడా. అంగీకరించుము యేసుని రక్షణ పొందుము ఓ ప్రియుడా. జీవన్ వీడియో తీయమంటారా? ప్రయాసపడి పాపభారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు.
ఒక లోకంలో జీవిస్తున్నటువంటి మనము అనేక విధములైనటువంటి పనుల భారము చేత మనము విశ్రాంతి లేనటువంటి వారముగా, అదేవిధంగా నెమ్మది లేనటువంటి వారంగా జీవిస్తూ ఉన్నాం. మనకు కావలసిన అన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా మన జీవితాల్లో సంతోషము, ఆనందము, నెమ్మది లేనటువంటి జీవితాలను గడుపుతూ ఉన్నాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్తా ఉన్నారు. అదే విధముగా మనము మానవుడు మరి జన్మతః పాపి, మానవుని యొక్క జన్మలోని పాపం ఉంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క విలువైనటువంటి అమూల్యమైనటువంటి రక్తము ద్వారా నేను చేసినటువంటి పాపముల నుంచి మనను పవిత్రపరిచేటువంటి దేవుడు. ఎందుకు ఆయనకు విలువైనటువంటి రక్తము, అమూల్యమైనటువంటి రక్తము? ఆయన కూడా నీలాగే నాలాగే మనుష్య రూపంలో జన్మించాడు కదా అని మీరు అనుకోవచ్చు. కరెక్టే, ఆయన నీలాగా నాలాగా మనిషిగానే జన్మించాడు, దాసుని రూపము ధరించుకున్నాడు. అయితే ఆయన జన్మలో పాపము లేదు. ఆయన పరిశుద్ధాత్మ వలన జన్మించినటువంటి వ్యక్తి. అయితే ఆయన జీవితం ఎందుకు మనందరికి కూడా మార్గదర్శకము అయింది అంటే, ఆయన ఏ విధంగా జీవించాలి అనేది మనకు ఒక మాదిరికరంగా ఆయన లోకంలో జీవించాడు. 33.5 సంవత్సరములు లోకంలో జీవించాడు. ఆ 33.5 సంవత్సరంలో ఆయన ఏం చేయలేదా అంటే, ఆయన కుటుంబానికి సహాయపడ్డాడు, అన్ని కూడా చేశాడు. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా వచ్చినాము అంటే, నేను చేసినటువంటి పాపం నుంచి ఎప్పుడు మనం పరిహారం పొందుకునేటువంటి వారంగా ఉన్నామంటే, ఒక రక్తము చిందించడం ద్వారా మనము ఆ యొక్క పాప పరిహారము పొందుకుంటాం. అనుకోవచ్చు మనము ఏ రక్తాన్ని చిందించినా కూడా మనము పాప పరిహారం పొందుకుంటామా అంటే, ఏ రక్తమును చిందించినప్పటికీ కూడా మనము పాప పరిహారము పొందుకోము. ఎందుకంటే ఆ యొక్క రక్తములో దాంట్లో కామ, క్రోధ, మద, మాత్సర్యములు ఆ రక్తములో, ఆ యొక్క జంతువుల్లో కూడా ఉంటాయి. అయితే ఈ దేవుని యొక్క రక్తములో అవధమైనటువంటి పాపము ఏమీ లేదు. అందుకు అక్కడ మనం ఏం పొందుకున్నామంటే, మనము అక్కడ పవిత్రతను పొందుకునేటువంటి వారంగా ఉంటాం. ఇంకా కూడా మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా సెలవిస్తా ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, నేనే మార్గమును, సత్యమును, జీవమును. ఈ యొక్క మనిషిని జీవితాన్ని నువ్వు చూసుకున్నట్లయితే మనము మట్టితో నిర్మించబడినటువంటి వారంగా ఉన్నాం. అయితే మనం మరణించిన తర్వాత మరి మనల్ని మనకున్నటువంటి ఆచారాల ప్రకారము ఏం చేస్తారు అంటే, కొంతమందిని మరి సమాధి చేయబడతారు, మరి ఇంకొంతమందిని ఏం చేస్తారంటే కాల్చబడతారు. అయితే మరణించిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళుతుంది? తాను దయచేసినటువంటి, తాను నిర్మించినటువంటి దేవుని దగ్గరకు ఆత్మ వెళుతుంది. అయితే ఇక్కడ మరి చనిపోయిన తర్వాత ఏముంది, నాకేం అవసరం లేదు కదా, నేనేం చూడను కదా అని నీవు అనుకుంటూ ఉన్నావు. అయితే ఇప్పుడు అసలైనటువంటి విషయం ఇక్కడ ఉంటుంది. చనిపోయిన తర్వాత మన ఆత్మకు తీర్పు ఉంటుంది. అక్కడ మేలు చేసినటువంటి వారు మేలు పునరుద్ధానమునకు, కీడు చేసినటువంటి వారు కీడు పునరుద్ధానమునకు వెళ్ళేటువంటి వారుగా కనబడుతున్నారు. మీరేంటన్నా అనేకమైన విషయాలు తెలుసుకోవాలని భావించినట్లయితే, ఇక్కడ అంబేద్కర్ నగర్ మొదటి లైన్లో మరి యెరూషలేము ప్రార్థనా మందిరం ఉంది. ఈ రోజు రేపు అక్కడ మీటింగ్ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు సాయంకాలం 7 గంటలకు మీటింగ్ ఉంది, రేపు ఉదయం మరలా 10 గంటలకు మీటింగ్ ఉంది, రేపు సాయంకాలం 7 గంటలకు మరలా మీటింగ్ ఉంటుంది. మరి దైవవాసులు మరి డాక్టర్ బెనర్జీ కుమార్ గారు విజయవాడ నుంచి మన కొరకు వచ్చినారు. వాటి సందేశమును ఆయన అందిపోతా ఉన్నాడు. మేమందరూ కూడా ప్రేమపూర్వకంతో ఆ స్థలానికి మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. పాట సంఖ్య 86వ పాట. ప్రేమించుచున్నావో ప్రభు యేసుని, ప్రేమాసుర ప్రియగు దేవుని.
ప్రేమించుచున్నావు ప్రభు యేసుని ప్రేమించుచున్నావు ప్రభు యేసుని ప్రేమా స్వరూపియగు దేవుని ప్రేమా స్వరూపియగు దేవుని శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని శాశ్వత ప్రేమ చూపిన తండ్రిని ప్రేమించుచున్నావు ప్రభు యేసుని ప్రేమించుచున్నావు ప్రభు యేసుని ప్రేమించుచున్నావు ప్రభు యేసుని ప్రేమించుచున్నావు ప్రభు యేసుని మనము పాపులమై బలహీనులమై శత్రువులమై ఉన్న మనము పాపులమై బలహీనులమై శత్రువులమై ఉన్న చచ్చిన పాపిపై కుమ్మరించు తన గొప్ప ప్రేమను చచ్చిన పాపిపై కుమ్మరించు తన గొప్ప ప్రేమను ఎంత పరమ ప్రభు ప్రేమ ఎంత పరమ ప్రభు ప్రేమ రుచించినావా నిస్వార్థ ప్రేమ రుచించినావా నిస్వార్థ ప్రేమ ప్రేమించుచున్నావా ప్రభు యేసుని ప్రేమించుచున్నావా ప్రభు యేసుని ప్రేమించుచున్నావా ప్రభు యేసుని ప్రేమించుచున్నావా ప్రభు యేసుని దేవుడు లోకమునెంతో ప్రేమించును కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు ప్రభువుని మనకు అనుగ్రహించును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు ప్రభువుని పాటల పుస్తకం యేసుక్రీస్తు ప్రభువుని మనకు అనుగ్రహించును. యేసుక్రీస్తు ప్రభువు ఇది తెలియస్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని యేసుక్రీస్తు ప్రభువు సెలవిస్తుంటున్నాడు. అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్లుగా ఉంది, కానీ ఎప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని యేసు ప్రభువు సెలవిస్తుంటున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నలుగును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసునాడు. ఆయన అందరి విమోచనం కొరకై కలవార్షుల్లో బలినాడు, రక్తము కాచున్నాడు. ఈ నా రక్తము అనేకుల పాప క్షమాపణ నిమిత్తమై చిందించబడుచున్న నిబంధన రక్తము. యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి పవిత్రపరచును. యేసు ప్రభువు సెలవిస్తున్నారు, నా యందు పాపము ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? పాపము లేని దేవుడు పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపము చూడక ప్రత్యేకముగా జీవించిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పాపము లేదు. పాపము లేని ఆ దేవుడు పాపి అయిన మానవుడిని పిలుస్తుంటున్నాడు. ప్రయాసపడి పాప భారము మోస్తున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిపోతున్నని యేసు ప్రభువు సెలవిస్తుంటున్నాడు. ఆయన గుర్తు పాప క్షమాపణ నీ పాపలను యేసు ప్రభు రక్తంతో నిన్ను కడిగి పవిత్రపరిచేవారు అంటున్నాడు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేయక పాప రక్షకుడైన ప్రభు యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారిను గొప్ప రక్షణ పొందగలరు. ఈ మాత్రంగా తెలియజేయడం కొరకు మన సంతృప్తి గ్రామంలోని అంబేద్కర్ నగర్లో మొదటి లైన్లో ఈరోజు సాయంకాలం 7 గంటలకు ప్రత్యేకమైన కూడిక జరుగుతున్నది. యెరూషలేము ప్రార్థనా మందిరం తరపున ప్రత్యేక కూడికలు ఏర్పాటు చేయబడినది. రేపు కాలంలో 10 గంటలకు, రేపు సాయంకాలము 7 గంటలకు ప్రత్యేకమైన కూడిక ఉన్నది. ప్రతి ఆదివారం 10 గంటలకు యెరూషలేము ప్రార్థనా మందిరం ముందు నిజ దేవునికి దేవాలయం జరుగుతుంది. జాషువా అక్కడ పరిచయం చేస్తున్నాడు. మేము కూడా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు సాయంకాలం 7 గంటలకు అంబేద్కర్ నగర్లో మొదటి లైన్లో ప్రత్యేకమైన కూడిక ఉన్నది. రండి, దీని వచ్చి విని ఆత్మీయ మేలు పొందవలసిందిగా
యేసుక్రీస్తు ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. పాట సంఖ్య 82వ పాట. ప్రభు యేసు రక్తము నీ కొరకై చెందెనుగా. సాయంకాల సమయంలో ప్రభు యేసుని రక్తము నీ కొరకై చిందెనుగా అనే పాట మా ప్రియులు పాడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథములో ఇలాగ రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులుగా చేయును అని. యేసు రక్తము ఎందుకు ప్రతి పాపము నుండి కడిగి పవిత్రులుగా చేస్తుంది అంటే, యేసు అనగా రక్షకుడు అని. రక్షకుడు అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక. కనుక పిల్లరా, లోకములో ఎన్నో రక్తాలు ఉన్నాయి, యేసు ప్రభు రక్తమే ప్రత్యేకమైనది. లోకములో ఉన్న రక్తములు ఎడ్లు, మేకలు, గొర్రెలు, పొట్టేళ్ళు, ఆ రక్తము మానవుడు చిందిస్తున్నాడు. ఎందుకు అంటే, ఒంటి దోషం పోవాలి, ఇంటి దోషం పోవాలి, ఊరి దోషం పోవాలి, దేశం యొక్క దోషం పోవాలంటారు. ఆ రక్తము ఏమాత్రం కూడా తీసివేయలేదు. ఎందుకు అంటే, ఆ రక్తంలో కామ, క్రోధ, లోభ, మదమోహ మాత్సర్యములు ఉన్నాయి. యేసు ప్రభు రక్తములో అవి లేవు. ఆ రక్తము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది. అది గొర్రెపిల్ల వంటి క్రీస్తు యొక్క రక్తం. ఈ రక్తము యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితమే మానవుని కొరకు ఆయన చిందిస్తూ వచ్చాడు. ఎందుకండి మానవుల కొరకు ఆయన చిందించాల్సిన అవసరం ఏంటి అంటారా? పిల్లారా, మానవుడు దేవునితో సతి సంబంధం కలిగి ఉండాలి,
దేవుడు ఉండేటువంటి స్థానంలో మానవుడు కూడా ఉండాలి అని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆలోచించాడు. అయితే ప్రియమిత్రులారా, దేవుడు ఉన్న స్థానం వేరు, మానవుడు ఉన్న స్థానం వేరు. మనం భూమి మీద ఉన్నాం, దేవుడు పైన ఉన్నాడు, అంటే మోక్షంలో పరలోకంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ మానవుణ్ణి అక్కడ తీసుకువెళ్ళాలి అనే ఆలోచన దేవుడు కలిగి ఉంటూ వచ్చాడు. అయితే మానవుడు ఎవరు అని మనకు అర్థమవుతుందనంటే, ఏ భేదము లేదు, అందరూ కూడా పాపము చేసిరి అని రాబడింది. లోకములో పుట్టిన మానవులందరూ కూడా పాపులు అని బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. మానవుడు జన్మ, కర్మ, మానవుడు పాపం, అంటే పాపములో పుట్టాడు, పాపములోనే జీవిస్తూ ఉన్నాడు, తిరిగి పాపములోనే మానవుడు మరణిస్తూ ఉన్నాడు. అయితే ప్రియబిడ్డ, మానవుడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాడంటే పాపము ద్వారా మరణం, అది యమగుండము, నరకము అంటారు. ప్రియబిడ్డ, ఆ యమగుండం, నరకం ఎలా ఉంటుంది అనంటే అగ్ని ఆరదు, పురుగు చావద్దు. అది భయంకరమైన స్థలం. అక్కడ అగ్ని జ్వాలలు ఉంటాయి. ఆ దాంట్లో యాతన పడుతూ కేకలు వేయాలి, జుట్టు బిక్కోవాలి, రొమ్ములు బాదుకోవాలి, అరుపులు ఉంటాయి. అయితే బిడలారా, ఆ స్థలము నుంచి, ఆ కేకలు వేసే, ఆ జుట్టు బిక్కొని, గుండెలు బాదుకొని, పండ్లు కొరికే ఆ స్థలము నుంచి మానవుడు తప్పించబడాలని పరమునటువంటి ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నటువంటి మానవుడు, అంటే పాపి అయిన మానవుణ్ణి ఆ పాపము ద్వారా వచ్చే ఆ యమగుణం తప్పించడానికి 2020వ సంవత్సరాల క్రితమే మానవుడిగా ఈ లోకములోకి వచ్చాడు. దేవుడుగా గనక ఈ సంతనూతలపాడు గ్రామానికి దిగి వస్తే ఒక సూర్యుని యొక్క తేజస్సుకి మానవుడు అల్లాడిపోతున్నాడు. ఆ దేవుడు ఎలాంటి వాడంటే కోటి సూర్యుల తేజస్సు కంటే మించినవాడు. దేవుడుగా దిగి వస్తే అందరూ భస్మైపోతాం. అందుకని దేవుడుగా రాలేదు, భూమి మీద ఒక మానవుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. మానవుడి యొక్క పాపముల కొరకై. అన్న మీరు ముచ్చట వచ్చి లైన్లో ఉండండి, లైన్లో ఉండండి అన్న, మన సువార్తకు వచ్చాము. ఆయన దేవుడుగా ఈ లోకానికి వచ్చాడు. మానవుల యొక్క జన్మ, కర్మ, పాపముల కొరకై ఆయన కలువరిశిలలో రక్తము కార్చాడు. ఎవరో కూడా రక్తమును చిందించిన వారు లేరు. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తం చిందించాడు, ఆయన చనిపోయినాడు, ఆయన సమాధి చేయబడినాడు, ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. కనుక అందరూ చనిపోయారు, కానీ తిరిగి లేచిన వారు ఎవ్వరూ కూడా లేరు. తిరిగి లేచిన ఒకే ఒక్క వ్యక్తి ఎవరు అని అంటే జయశాలిగా ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు యొక్క రక్తమే ప్రతి పాపము నుండి మానవులను కడిగి మన పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు చేస్తుందండి అంటారా? అయితే బైబిల్లో రాయబడిన మాట ఉంది, మన పాపములను మనము ఒప్పుకొని యేసు ప్రభువారు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పరిశుద్ధులుగా, పవిత్రుడుగా ఆయన మనం చేసేవాడు ఉంటాడు. అయితే ప్రియమైన బిడ్డలారా, మన జన్మ, కర్మ, పాపములను యేసుక్రీస్తు ప్రభువారు క్షమించేవాడు కనుక పాపిని నన్ను క్షమించమని అడిగితే ఆయన క్షమిస్తాడు. ప్రభు యొక్క రక్తం ఈ రోజు వరకు మనకి కనపడుతుంది, మన మధ్యలో ఉంది. ఆ రక్తం మనల్ని కడిగేస్తుంది, శుద్ధి చేస్తుంది. లోకంలో ఉన్నంత కాలం నెమ్మది, సమాధానం మనకు అనుగ్రహించబడుతుంది. చనిపోయామంటే మోక్ష రాజ్యం నీకు అనుగ్రహిస్తాడు. ఒకవేళ వద్దు అనుకుంటే యమగుండం ఉంది, భయంకరమైన స్థలం ఉంది. ఇప్పుడు తెలీదు సుమా, కన్ను మూస్తే అర్థమవుతుంది అని ఒక పాట ఉంది. కన్ను మూస్తేనేమో చీకటిరా, కన్ను తెరిస్తేనేమో వెలుగురా. ప్రియమైన బిడ్డ, నీకు వెలుగు కనపడుతుంది, కన్ను మూస్తే ఒక దినం తెలుస్తుంది ఎక్కడికి వెళుతామో. అదే ఆ సమయం, ఆ కన్ను మూసే సమయం నీకు రాకముందే యేసుక్రీస్తు ప్రభు రక్తం ఈ రోజుకి ఈ సంతానతల పడి ఈ వీధిలో ప్రవహిస్తూ ఉంది కనుక యేసు ప్రభు నందు విశ్వసించు, అప్పుడు నీవు నీ ఇంటి వారిను గొప్ప రక్షణ పొందుతారు. ఈ మాట తెలుసుకోవడం కొరకై సంతానతలపడి గ్రామంలోని అంబేద్కర్ నగర్ మొదటి లైన్లో యెరూషలేము ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ ఈ దినము రేపు ప్రత్యేకమైన కూడికలు ఉన్నాయి. ఉదయకాలం 10 గంటలకు, రాత్రి 7:30 గంటలకు ఆ వీధిలోనే ప్రత్యేక కూడికలు ఉన్నాయి. రేపు అలాగే ఉదయం, రాత్రికి ఉన్నాయి. విజయవాడ నుండి దైవ సేవకులు బెనర్జీ కుమార్ గారు మన మధ్యకు వచ్చారు. డాక్టర్ బెనర్జీ కుమార్ గారు, అక్కడ దేవుని సేవ చేస్తున్న జాషువా గారు,
మనకు అక్కడ ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమతో స్థలానికి ఆహ్వానిస్తున్నాం. రండి, నిజదేవుని తెలుసుకొని సత్య మార్గంలో ఉండి మోక్షానికి మీరు వారసులు కావాలనేదే, దేవుని దీవెన పొందాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నా. మీ కొరకై ఈ స్థలం విడిచిపెట్టే ముందు ప్రార్థన చేసి పెడతాం. పరలోకమందున మా తండ్రి, స్థలంలో ఈ బిడ్డల కొరకు చెప్పిన మాటలు దీవించండి, ఆశీర్వదించండి. ఈ ప్రజలు మీ వారు, వాక్యం మీది కనుక ప్రభువా, మీ రక్తం ఈ దేవుని ప్రవహిస్తూ ఉంది. విన్నవారిలో మీ కార్యం చేయండి. రక్షణకు సమీపస్తులుగా చేయండి, పరలోకానికి వారసులుగా చేయండి. ఈ వీధిలో ఎంతోమంది ఉన్నారు, దూరం దగ్గర ఉండి విన్నారు. వారు మనోనేతలు వెలిగించండి, చీకటి నుంచి తప్పించము, నెమ్మది సమాధానం దయచేయం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు, వ్యాపారాలు దీవించండి, ఆస్వాదించండి. వారి కుటుంబాలను మేలుతో నింపమని, తోడే ఉండమని, వెళుతున్న మాకు నిల్చున్న ఈ బిడ్డలకు సదా మీ సన్నిధి సహాయం చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మోస్తే నిశ్శబ్దమురా. ఈ క్షణము తెలియదు జీవితాంతం, ఈ క్షణమే నీ సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా. ఓయల ఊగితే చోళ పాపరా, ఓలాగితే ఏడుగు పాపరా. ఓయల ఊగితే చోళ పాపరా, ఓలాగితే ఏడుపు పాపరా. ఊపిరి ఆగితే ఊగిసలాపరా, ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమో చేసుకువేసిన నీ సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మోస్తే నిశ్శబ్దమురా. బంగారు ఎలా ఊగినా నీవో, భుజములపై నిన్ను మోయక తప్పదురా. బంగారు ఎలా ఊగినా నీవో, భుజములపై నిన్ను మోయక తప్పదురా. పట్టు పరుపు పైన పోయినా నీవు, మట్టి పరుపులోనా పెట్టక తప్పదురా. ఈ క్షణము తెలియదు జీవితాంతం, ఈ క్షణమే యేసును చేర్చుకొని సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కళ్ళు మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మోస్తే నిశ్శబ్దమురా. ఈ క్షణము తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేర్చుకోసిన నీ సొంతం. కళ్ళు తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా, నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మోస్తే నిశ్శబ్దమురా. చెప్పండి చేయమని యేసుక్రీస్తు ప్రభు వారికి, రాజులకు రాజైన యేసుక్రీస్తు ప్రభు వారికి హల్లెలూయా.
కానీ స్టార్ట్ చేయి. ప్రయాసపడి భారం మోయిస్తున్న నా సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు విశ్రాంతిని కలుగజేయునని దేవుడు సెలవిస్తున్నాడు. రేపేమి సంభవించడో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడి, పురాతన మార్గములను గురించి విచారించుడి. మేలు కలుగు మార్గం ఏది అని అడుగు, అందులో నడుచుకునుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. మీ పాపములు రక్తం వలె ఎర్రనివైనవి, అవి మహిమ వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రవైనవి, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడేనూ లేడు. మనము దేవుని ప్రేమించింది కానీ తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, అబద్ధకులందరూ అగ్నిగంధకములతో మండు గుండములలో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం ముందు మన పాపలను మ్రాణు మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసించు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరకారముతో పంపి ఆయన శరీరం ముందు పాపములకు శిక్ష విధించెను. ప్రియులారా, సమయంలో యేసు ప్రభువారిని గురించిన మాటలు మీకు తెలియపరచడానికి మేము ఈ మధ్యకు వచ్చాం. యేసు ప్రభువారు బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. లోకము అంటే ఒక కవి అన్నాడు, లోకం అంటే మట్టి కాదోయ్, లోకం అంటే మనుషులు అన్నాడు. దేవుడు ప్రేమించింది మనుషులను. దేవుడు ఎవరు మనకు అర్థమవుతుందంటే ప్రేమ కలిగిన వాడు. దేవుని ప్రేమ ఎలాంటిది అంటే, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. దేవుని ప్రేమ శాశ్వతమైనది. లోకములో మనుషుల ప్రేమ శాశ్వత కాలము ఉండదు. మనుషుడే శాశ్వతుడు కాదు. భార్య ప్రేమ ఎంతకాలం, భర్త ప్రేమ ఎంతకాలం, పిల్లల యొక్క ప్రేమ ఎంతకాలం, కొద్ది కాలమే. దేవుని ప్రేమ శాశ్వత కాలము ఉండే ప్రేమ. శాశ్వతుడైన దేవుడు లోకంలో ఉన్న మనుషులందరినీ ప్రేమించాడు. ప్రేమించిన దేవుడు ఈ లోకానికి వచ్చాడు. మనుషుల కొరకు యేసు ప్రభువారు సిలువలో ఆయన రక్తం కార్చాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇందులో దేవుని ప్రేమ ఉంది. చూడండి, మనల్ని ప్రేమించిన వ్యక్తి మన కొరకు ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారా అంటే, కన్నవారు ప్రాణం పెట్టారు. అయితే ప్రేమ కలిగిన దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు. అయితే ప్రేమామూర్తి అయిన దేవుడు ఈ సాయంకాలం ప్రేమతో పిలుస్తున్నాడు. ఏమనంటే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. పోండి అల్లా, రండి. వస్తే ఏముంది నీకు? విశ్రాంతి. మానవునికి అన్నీ ఉన్నాయి కానీ విశ్రాంతి లేదు. పెద్దోళ్ళు సామెత అన్నట్లుగా అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని అంట. జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ ఇల్లు ఉంది, ఆరోగ్యం ఉంది, ఆశీర్వాదం ఉంది, ఐశ్వర్యాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, నెమ్మది లేదు. ఎందుకు నెమ్మది లేకుండా ఉండి ప్రయోజనం లేదు. అయితే బిడ్డలారా, ప్రేమగల దేవుడు నీకు విశ్రాంతి ఇస్తానంటుండగా ప్రభువునందు విశ్వాసం ఉంచు, దేవుని ఇంటి వారు రక్షణ పొందుతారు. ఈ మాట తెలుసుకున్న కొరకు అంబేద్కర్ నగర్లోనే మొదటి లైన్లో యెరూషలేము ప్రార్థనా మందిరం ఉంది. ఈ రోజు రేపు ప్రత్యేక కూడికలు ఉన్నాయి. వీధిలో రాత్రి 8:30 గంటలకు ఉంది. ప్రత్యేకమైన మీటింగ్ రేపు ఉదయం సాయంత్రం కూడా ఉంది. ఆదివారం ఆరాధన ఉంది. దేవుని సేవకులు జాషువా గారు అక్కడ ఉంటున్నారు. ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఈ స్థలము విడిచిపెట్టకపోవడము మీ కొరకై చిన్న ప్రార్థన చేస్తాం. మా ప్రియమైన తండ్రి, జీవమైన మా గొప్ప దేవ, మీ పరిశుద్ధమైన స్తోత్రాలు.
మానవ హద్దుబాటులో ఈ విధులు కూడా నీ నామమును ప్రకటించడం సహాయపడారు. మీ స్తోత్రాలు. ఎవరైతే నీ మాటలు విన్నారో వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. వారి కుటుంబాలు దీవించండి. వారి బిడ్డల చదువులు దీవించము. వారి గర్భాలను దీవించండి. వారి పైరు పంటలను, వారి పశువులను, వారి వ్యాపారములను దీవించమని మీ స్థానంలో ప్రార్థిస్తూ వారి ఉద్యోగం దీవించమని, ముఖ్యంగా హృదయములు మనం చేర్చుకొని అని విశ్వాసం ఉంచి రక్షణ పొందుటకు కృపణ ఇచ్చమని మీ స్థానంలో ప్రార్థిస్తూ ముందుకు వెళ్తున్నాం. సహాయపడమని యేసుప్రభు వారి దివ్యమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 94వ పాట. తరతరాలలో యుగ యుగాలలో దేవుడు దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. భూమికి పునాది లేనప్పుడు, మనిషికి రూపం లేనప్పుడు, భూమికి పునాది లేనప్పుడు, మనిషికి రూపం లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. సృష్టిని చేసిన దేవుడు, సర్వము సృజించిన దేవుడు, సృష్టిని చేసిన దేవుడు, సర్వము సృజించిన దేవుడు 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 యేసే దేవుడు దేవుడు యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో యుగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. ప్రాణము పెట్టిన దేవుడు, రక్షణనిచ్చిన దేవుడు, ప్రాణము పెట్టిన దేవుడు, రక్షణనిచ్చిన దేవుడు 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 యేసే దేవుడు 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 యేసే దేవుడు. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. మరణము గెలిచిన దేవుడు, దేవుడు లోకమునెంతో ప్రేమించును
కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు ప్రభువారిని మనకు అనుగ్రహించను. అజ్ఞాన కాలములలో దేవుడు చూచి చూడనట్లుగా ఉన్నది, కానీ ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని యేసు ప్రభువారు సెలవిస్తుంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇలా సెలవిస్తుంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవరును పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరని యేసు ప్రభువారు సెలవిస్తుంటున్నాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచితే పాపమునకు క్షమాపణ, నీ జీవితంలో గొప్ప నెమ్మది, తృప్తి, ఆనందము పరలోక రాజ్యం నీకు అనుగ్రహించే వారు ఉంటున్నాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందగలరు. పాట సంఖ్య 95వ పాట. పాట సంఖ్య 95. తరుణం ఇది, తరుణం ఇది. తరుణమిదే, తరుణమిదే, పాపికి తరుణమిదే, పరలోకము చేరుటకు, ఆ నరకము తప్పుటకు, ఆ నరకము తప్పుటకు
దేవుని మాటలు విని మేలు పొందవలసిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాం. హలో బ్రదర్, ఎక్కడ పాడండి? పాట సంఖ్య 76వ పాట, పాట సంఖ్య 76. ఎలాంటి వాడవైనా నువ్వెంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా నువ్వెంత గనుడవైనా, కనుమూయు కాలమొక రోజు ఉన్నదని మరువబోతుమన్నా, కనుమూయు కాలమొక రోజు ఉన్నదని మరువబోతుమన్నా, ఎలాంటి వాడవైనా నువ్వెంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా నువ్వెంత గనుడవైనా, నీకు మేడ మీదలున్నా నీవు ప్రభుని చూడలేవు, నీకు మేడ మీదలున్నా నీవు ప్రభుని చూడలేవు, మోకాళ్ళు వంచి నువ్వు మరలు పెట్టి ప్రభుని అడిగి చూడమన్నా, మోకాళ్ళు వంచి నువ్వు మరలు పెట్టి ప్రభుని అడిగి చూడమన్నా, ఎలాంటి వాడవైనా నువ్వెంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా నువ్వెంత గనుడవైనా, కనుమూయు కాలమొక రోజు ఉన్నదని మరువబోతుమన్నా, కనుమూయు కాలమొక రోజు ఉన్నదని మరువబోతుమన్నా, నీకు తెలివి తేటలున్నా, నీకు కలిమి బలము ఉన్నా, నీకు తెలివి తేటలున్నా, నీకు కలిమి బలము ఉన్నా, బలవంతుడైన ప్రభు యేసులోని విలువలేనివైనా, బలవంతుడైన ప్రభు యేసులోని విలువలేనివైనా, ఎలాంటి వాడవైనా నువ్వెంత గనుడవైనా, ఎలాంటి వాడవైనా నువ్వెంత గనుడవైనా, కనుమూయు కాలమొక రోజు ఉన్నదని మరువబోతుమన్నా, కనుమూయు కాలమొక రోజు ఉన్నదని మరువబోతుమన్నా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచు ప్రతివారు నశింపక నిత్య జీవం పొందినట్లు యేసుక్రీస్తు ప్రభువుని మనకు అనుగ్రహించును. యేసును నేను మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవరిని పరలోక రాజ్యమును ప్రవేశించలేదని యేసు ప్రభువు సెలవిస్తున్నారు. ఈ మాత్రం వీలు కొరకు మన వీధిలోని ఈ రాత్రి 7 గంటలకు ప్రత్యేకమైన కూడుకున్నది, రేపు ఉదయం 10 గంటలకు, తిరిగి రేపు సాయంకాలం 8 గంటలకు ప్రత్యేకమైన కూడుకున్నది. ప్రతి ఆదివారం 10 గంటలకు ఉరుసుల ప్రార్థన మందిరంలో దేవాలయం జరుగుతున్నది. 2 దేవుని గురించి విని ఆత్మీయులు పొందవలసిందిగా యేసుక్రీస్తు ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నారు. పాట సంఖ్య 77. ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం, ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం, రేపేమి సంభవించునో నీకు తెలియదురా ఓ మానవా, రేపేమి సంభవించునో నీకు తెలియదురా ఓ మానవా, ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం, ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం, ఎండిపోయే గడ్డి వత కాలిపోయే పువ్వు వత, ఎండిపోయే గడ్డి వత కాలిపోయే పువ్వు వత, చూడ నుండి జారే బిందువంత సాగిపోయే నీరవంత, చూడ నుండి జారే బిందువంత సాగిపోయే నీరవంత, త్రాసు మీద ధూళివత పగిలేటి కుండవత, త్రాసు మీద ధూళివత పగిలేటి కుండవత, ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం, ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో నీ జీవితం. ఈ
చూస్తున్నాం. ఆనందము ప్రభు నాకు సగును, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగును, నా జీవితమే మారెను. నా ఇళ్ళ ముందు యేసు వచ్చెను, నా జీవితము. నా ఇళ్ళ ముందు యేసు వచ్చెను, నా జీవితము. ఆనందము ప్రభు నాకు సగిను, నా జీవితమే మారెను. నా సంతోషం సముద్రపు కలలంతోని పైకి ఉంటుంది ఎగవేచండి. నా సంతోషం కలలంతోని పైకి ఉంటుంది ఎగవేచండి. నన్ను పిలచి ఎండో మేలుల చూసి నూతన జీవము సగు. నన్ను పిలచి ఎండో మేలుల చూసి నూతన జీవము సగు. ఆనందము ప్రభు నాకు సగును, నా జీవితమే మారెను. ఆనందము ప్రభు నాకు సగును, నా జీవితమే మారెను. యేసు మసీహుకే, రాజులకు రాజు యేసుక్రీస్తు ప్రభు వారికి, సేవకులకు సహాయకుడు యేసుక్రీస్తు ప్రభు వారికి, పురుషుల నివాసం యేసుక్రీస్తు ప్రభు వారికి. ప్రార్థన జాషువా. పరమ తండ్రి, కృపగల దేవ, సర్వోన్నతుడ, నిధనమైన పాదాలకు స్తోత్రాలు సమర్పించుకుంటున్నా. నూతన వర్షలేమని ప్రభా ఆధారం చేసుకొని ఏర్పాటు చేసుకున్నట్టు ప్రతి కొడుకుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఇదిగో నాయన, సాయంకాలము అలా మరి ఈ యొక్క పురవీధిలో గ్రామంలో కొంత భాగము సువార్త చేయడానికి మీరు కృప చూపుతూ వచ్చారని స్తోత్రాలు. చేసిన పనంతా కూడా ఫలింపులు తీసుకురండి. పాడిన పాటలు, చెప్పిన మాటలు, ఇచ్చిన పత్రికలు ఒక దినాన మేము చూడటకు సాయం చేయండి. కన్నీటితో ఇచ్చేవాడు సంతోషగానంతో పంట కోస్తాడని చెప్పారు. అలా నీకు స్తోత్రాలు. మీరు విత్తనాలు పట్టుకొని అలా కన్నీటితో నేను ఇచ్చుతూ పోయేవాడు సంతోషగానంతో పంట కోస్తాడని, అలా నీ ఆహారం నీటి మీద వేడి కొన్ని దినాల తర్వాత మీరు చూస్తారని చెప్పారు. ఆ విధంగా ఈ వాక్యమైన ఆహారం విత్తనాలనైనా గ్రామంలో కొంత భాగము అలా సాగుపడుతూ వచ్చినందుకు కానీ స్తోత్రాలు. దేవా, పని ఫలింపులు తీసుకురాను. ఈ సాయంకాలం జరిగే అలా ప్రతి ఒక్క కొడుకులు కూడా మీరు సాయం చేయండి. సేవకులు అలా బిడ్డలు ఎంతో కష్టపడుతూ వచ్చారు. వారి కష్టానికి కూడా నాయన ప్రతిఫలం దయచేయండి. ప్రభు, నన్ను మీ ప్రవాస వర్ధం కాదన్నారు. కృప చూపించి సాయం చేయమని, సాయంకాలం కొడుకుని మహిమాద్రంగా జరగట్లో సాయం చేయమని దేవాన్ని కొందనాలు చెల్లించుకుంటూ మీకే మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి గణపరిచి ఆరాధించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి మన ప్రభు యేసుక్రీస్తు వారికి. ఇంతవరకు
సువార్తను సాయపడిన యేసుక్రీస్తు ప్రభు వారికి, త్వరలో రానైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారికి, రాజుల రాజైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారికి, యెరూషలేము వాసైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారికి, హెబ్రోను వాసైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా.